విజయవాడని ముంచెత్తినటువంటి వరద, దానికి సంబంధించిన అంశాల గురించి మీడియా ద్వారా ప్రజలకు కొన్ని విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వరదలు, తుఫాన్లు మనకేం కొత్త కాదు. చాలా సందర్భాల్లో వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, చాలామంది నిరాశ్రయులయ్యారు. అనేక సందర్భాల్లో వారందరికీ ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. నిరాశ్రయులైన వారికి తగిన విధంగా మద్దతు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేశాయి. ఇది చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ మొన్న విజయవాడలో జరిగినటువంటి వరద ఎంత నష్టాన్ని కలగజేసిందంటే తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది. సరే, ప్రభుత్వం ఏదో 9 మందో 10 మందో 20 మందో చనిపోయారని చెప్తున్నా, సుమారుగా 47 మంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా అనేక డెడ్ బాడీస్ బయటపడుతున్నాయి. అది వందల సంఖ్యకు చేరిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేని విధంగా ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ దారుణమైన పరిస్థితికి కారణం ప్రకృతి ప్రకోపించటం మాత్రమే కాదు, సమర్థవంతంగా ప్రభుత్వం సరైన సమయంలో యాక్ట్ చేయకపోవడం కూడా దీనికి దోహదపడి ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి చేరటం. విజయవాడ ఫస్ట్ ఫ్లోర్, కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోవడం, ఆ ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది ఉన్న వారు మరణించటం, ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు బయటపడటం జరుగుతూ ఉన్నది, ఆసుపత్రులకు చేరుతూ ఉన్నాయి. బహుశా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం, ఇంతమంది చనిపోవడం ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేనంటాను, చంద్రబాబు నాయుడు గారి అలసత్వం, పెద్ద మాట ఇంకోటి ఏంటి, అసమర్థత. అదేంటండి, మరి 40 సంవత్సరాల అనుభవం కలిగిన వాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అసమర్థుడు అని ఎలా అంటారు మీరు? చిన్నవారు మీరు అనొచ్చు, కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు ఒకసారి గమనించినట్లయితే ఆగస్టు 28వ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వారు అలర్ట్స్ ఇచ్చారు. తుఫాన్ రాబోతుంది, వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి అలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు? కనీసం ఒక రివ్యూ పెట్టారా? హోమ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, లేదు ఇరిగేషన్, వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని అలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే చెప్పమంటున్నా. కమాన్, టెల్ మీ. ప్రపంచానికి చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమీ పెట్టలా. 28వ తారీఖు అలర్ట్ వచ్చింది, 30వ తారీఖు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడబట్టే కదా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరసరావుపేట వెళ్ళి వన మహోత్సవంలో పాల్గొనవలసినటువంటి దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మంగళగిరిలో పెట్టుకున్నారు. ఎందుకంటే హెలికాప్టర్ దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు, అక్కడ బురద అయిపోయింది గ్రౌండ్ అంతా, వెళ్లే పరిస్థితి లేదు వాతావరణం. ఏం చేశారు మీరు? 30వ తారీఖున మార్చుకున్నారు, 31న భారీ వర్షం పడింది,
జలమయం అయిపోయింది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో అది వేరే అంశం, ఆ తర్వాత నేను మాట్లాడతా. సరే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే మరో ఉప ముఖ్యమంత్రి గారు లాగా చలాయించి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, లోకేష్ గారు. మంగళగిరి కూడా దెబ్బతింది. ఆయన ఎక్కడికి వెళ్ళారో తర్వాత మాట్లాడతా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేల్కొన్నారయ్యా దీని నుంచి అంటే, ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి ఇంట్లోకి నీళ్లు ప్రవేశించిన రోజున అరే ఇదేదో ప్రమాదం జరుగుతుందని అప్పుడు మేల్కొన్నారు. అప్పుడు దాకా వరద గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు, రివ్యూ పెట్టినటువంటి సందర్భమే లేదు. ఉంటే చూపించండి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, విజన్ కలిగిన వారు, చూపించమని అడుగుతా ఉన్నా. ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకున్నారా? అసలు జనరల్గా ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వరదలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా మరి మునిగిపోయిన లంకలన్నీ కూడా. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? క్వశ్చన్ మీరు పెట్టుకున్నారా? పైనుంచి కృష్ణా నది మీద పొంగి వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? 28వ తారీఖున మీకు అలర్ట్ వస్తే ఫస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పని ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఒకసారి మన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఏ లెవెల్లో వాటర్ ఉంది, ఏది తుఫాన్ రోజుకి, వర్షం పడే రోజుకి, ఇక్కడ వరద వచ్చే రోజుకి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఆగస్టు 28, ఆగస్టు 29, ఆగస్టు 30, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 వరకు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 885 ఫుల్ లెవెల్లో ఉంది. నిండు కుండలాగా ఉంది, ఉండొచ్చు, తప్పలేదు. నాగార్జున సార్ కూడా అంతే. చేయాల్సిందేమిటి? జ్ఞానం ఉంటే, విజన్ ఉంటే, ఇరిగేషన్ వాళ్ళని అడిగినా చెప్తారు. చేయాల్సిందేమిటి? వర్షం పడే అవకాశం ఉంది, వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి పైనుంచి నీరు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీటిని స్టోర్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ మేనేజ్మెంట్. నీరు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే 850-85 అడుగులు పైన స్టోర్ చేసుకోవడానికి వీల్లేదు. అందువల్ల ఏం చేయాలి? ఒక 15-20 అడుగులు తగ్గించేయాలి. తగ్గించేయాలంటే ఎప్పుడు? వర్షాలు పడకముందే, అలర్ట్ వచ్చిన తర్వాతే వదిలేసేయాలి. కృష్ణానదిలోకి వదిలేస్తే వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? పైన వర్షం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల్లో మనం వాటర్ వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోయి పైనుంచి రాదు. ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా, నాగార్జున సాగర్ నుంచి రాకపోయినా, శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగిద్ది? పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన 2 కలుస్తున్నాయి. ఒకటి మున్నేరు, 2 బుడమేరు. వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోతుంది. ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా చేస్తారనేది వెరీ సింపుల్ లాజిక్. అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు? నేను మనవి చేస్తున్నా, ఆయన ఈ పనిలో లేడు. ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు, మరి ఆమె సినిమా యాక్టర్ కాదు తెలియదు. ఆ మహిళను తీసుకొచ్చి ఎవరి మీద కేసు పెడదాం, ఎవరి మీద కక్ష సాధిద్దాం, ఎవరిని లోపలేద్దాం, ఇంతే తప్ప వరదొస్తుంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది, ఈ కుషన్ మేనేజ్మెంట్, నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది? ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇంత వర్షంలో కూడా, ఇంత గాంధంలో కూడా ఎట్లా కక్ష సాధించాలి? ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధించాలి? ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే. ఇప్పుడు మీరు మేల్కొన్నారు, మీ ఇంట్లోకి నీరు వస్తే మేల్కొన్నారు. అసలు నేను తెలియగలుగుతాను సార్, చెప్పండి ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కాదు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, మేధావులను కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా.
ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి? కృష్ణానది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఇట్ ఇస్ ఎ కాల్డ్ బఫర్ జోన్. వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది. ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు? పంతం బట్టి ఉన్నావు. మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? వరద గురించి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం. హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టి పారేస్తున్నారు. ఇది బఫర్ జోన్ కాదా? అసలు వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి? పాపం నేను తెలియకొడుతా. మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్, అది న్యాచురోపతిక్ హాస్పిటల్. నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు గౌరవం. ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి. అది మొత్తం మునిగిపోయినాయా? వీళ్ళు మునగలేదా? అటు మునిగి ఇంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చా? ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు. నేను తెలియకొడుతానండి, అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు. మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది, అది అందువల్ల జరిగిందని చెప్పడానిక? ఇప్పుడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా, అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప వీళ్ళు పరివర్తన లేదే. కక్ష సాధింపేనే. ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు. నేను మరొక్కసారి రిపీట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని, మేధావుల్ని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి అడుగుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు అనుమతి లేని బఫర్ జోన్ లో కట్టినటువంటి ఇంట్లో నివసిస్తున్నాడు. అది మునిగితే తప్ప తుఫాన్ ఆయన గుర్తు రాలేదు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు, పెద్ద పురాణాలు చెప్తున్నారు. దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి, మీకు సెల్యూట్ చేస్తాను. ఏమి జ్ఞానం ఉంది అని మిమ్మల్ని ఏమనాలి నేను? పెద్దవారు, 74 సంవత్సరాలు ఉన్నాయి, అయినా ఫిట్ గా ఉన్నారు, బాగా తిరుగుతున్నారు అని చెబుతున్నారు. సరే, అది వేరే విషయం. వై యు ఆర్ లివింగ్ ఇన్ దట్? ఏం లేదు, నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు మేము అందరూ నోటీసులు ఇచ్చాము. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని, ప్రజావేదికని తొలగించాం. అంతే, తొలగించేశారే. ఎంత కక్ష, ఎంత కార్పణ్యం అన్నారు. దట్ ఈస్ కరెక్ట్ అని చెప్తున్నాయి. వాళ్ళ బఫర్ జోన్ లో ఉన్నది ప్రభుత్వాన్ని కాబట్టి మేము తొలగించాం. మీకు నోటీస్ ఇస్తే మీ ఓనరు లింగంనేనాయన, ఇంకొక ఆయన, అందరూ నోటీసు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు. వెల్, కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు. దీనికి ఇంకొక మాట కూడా ఏమంటారంటే, ఆయన ఈ బుడమేరు వ్యవహారం, బుడమేరులో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని నెగ్లెక్ట్ చేయటం వలన ఇది జరిగింది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు, నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంఠం పెద్దది. కంఠం అంటే ఉపన్యాస కంఠం కాదు, ఆయన ప్రచార కంఠం. ఆయనకి ఏంటంటే ఈనాడు ఉంటుంది, ఆంధ్రజ్యోతి ఉంటుంది, TV5 ఉంటుంది, ఇంకొక ఛానల్. ఇది కాకుండా అధికార రంగానే కొత్త కొత్త ఛానల్స్ పుట్టుకొచ్చినాయి, యూట్యూబ్ ఛానల్స్. అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చంద్రబాబు నాయుడు గారిని పెంచేయటం భయంకరంగా. ఆయన అంత విజన్ కలిగిన వ్యక్తి అసలు లేనే లేడు అనేటువంటి మాటలు మాట్లాడేది. పెద్ద నోరు. మాదేమో చిన్న నోరు. మాది ఏంటంటే సాక్షిలో వస్తాయి, సాక్షిలో చూపిస్తారు. కడమాయి పెద్ద చూపించుకోకుండా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ నువ్వేం వాళ్ళని ఇబ్బంది పెడతావు అనే పద్ధతుల్లో. అంత పెద్ద కంఠం ఇది. ఆ కంఠానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి. వాస్తవాన్ని అంటే పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను మనవి చేస్తున్నా, బుడమేరుకి ఇవాళ రాల వరదలు. అనేక సందర్భాల్లో బుడమేరుకు వరదలు వచ్చాయి. 1989లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు, జస్ట్ బిఫోర్ బుడమేరుకు వరద వచ్చింది. 95లో వచ్చింది, 96లో వచ్చింది, 98లో వచ్చింది, 2005లో కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు 2005లో వచ్చిన తర్వాత బుడమేరుని మొత్తం పెద్ద వరదది. నాకు తెలిసి, సబ్జెక్ట్ టు ది కరెక్షన్,
70,000 క్యూసిక్స్ వరద వచ్చింది బుడమేరుకి. అప్పుడు విజయవాడ మునిగిపోయింది. మరి ఇది ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేశారు. బుడమేరు డైవర్ట్ చేయాలి. ఎక్కడ డైవర్ట్ చేయాలి? ఒక కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. బుడమేరు మీద అదేది ఒక రెగ్యులేటరీ ఉంది, వెలగనేరు రెగ్యులేటరీ. దట్ ఈజ్ 1960లో కట్టినటువంటి రెగ్యులేటరీ. ఏదో మేము చిన్నప్పుడు 58లో నేను పుట్టాను, అప్పుడు కట్టాడు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక వెలగనేరు అనేది రెగ్యులేటర్ పెట్టారు. వాళ్ళు ఏం చెప్పారంటే, దీన్ని బుడమేరు వచ్చి విజయవాడ మీద పడి విజయవాడ నుంచి వెళ్ళి అది కొల్లేరులో కలుస్తుంది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయండి, విజయవాడకు వెళ్ళకోకుండా సాధ్యమైనంత వరకే. డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? డైవర్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్న పోలవరం ప్రాజెక్టు రైట్ కెనాల్ ఉంది కదా, రైట్ కెనాల్లోకి డైవర్ట్ చేయండి. అంతకుముందు కూడా డైవర్షన్ ఉంది, వెరీ స్మాల్ డైవర్షన్, 750 క్యూసిక్స్ ఎంతో డైవర్షన్ ఉంది. అది ఎక్కడికి ఉంది? అది వచ్చేసి ఈ VTPSకి వెళ్ళేటటువంటి నీరు ఉంది కదా, VTPSకి కృష్ణా నుంచి నీరు వెళ్తుంది, వస్తుంటుంది. ఆ వచ్చే దానిలోకి డైవర్షన్ ఉంది, వెరీ స్మాల్ డైవర్షన్, చాలదు. ఎలాగూ రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు పోలవరానికి సంబంధించి రైట్ కెనాల్ని పెద్ద ఎత్తున తీసుకున్నారు కదా, అది 17,000 క్యూసిక్కి సంబంధించింది. దానిలోకి ఒక 37,000 క్యూసిక్స్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చెయ్యాలి అనేది ఒక ప్రపోజల్ కమిటీ దగ్గర నుంచి వస్తే, రాజశేఖర రెడ్డి గారు 241 కోట్ల రూపాయలు ఆ డైవర్షన్కి శాంక్షన్ చేసినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదని మనవి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారే బుడమేరుని ఆలోచన చేసి విజయవాడ మీద పడకోకుండా దాన్ని నివారించి దాన్ని తీసుకొచ్చి కృష్ణా రివర్లో కలపడం కోసం పోలవరం రైట్ కెనాల్ని ఉపయోగించుకోవాలి. పోలవరం రైట్ కెనాల్లోకి పడితే ఆ రైట్ కెనాల్ ఆటోమేటిక్గా మన VTPS కెనాల్ ఉంది కదా, దానిలోకి వస్తుంది. దాని నుంచి ఈ కృష్ణానదిలో కలుస్తుంది, కొంతవరకు డైవర్షన్ అవుతుంది. ఏదైనా మిగిలింది కొద్ది గొప్ప ఉంటే దట్ కెన్ బి రిలీజ్ టు ది విజయవాడ మీదుగా వెళ్ళేటటువంటి దానిలో మనం చెయ్యొచ్చు అనేటువంటి ఉద్దేశంతో 241 కోట్ల రూపాయలు ఆయన చేశారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. అదేమిటంటే, ఆ డైవర్షన్ మొత్తం పూర్తి చెయ్యాలి అంటే ఒక చిన్న క్యాన్సిలేషన్లు ఉన్నాయి. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఈ VTPSకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కృష్ణానదిలో కలిసేటటువంటి కెనాల్ ఉంది కదా, అది 2,000 క్యూసిక్లు ఎప్పుడు ఉంటాయి. ఆ 2,000 క్యూసిక్స్ ఉంటాయి కాబట్టి దాని మీద ఒక పవర్ ప్లాంట్ని నిర్మిస్తే బాగుంటుందని ఆ రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ప్రపోజల్ పెట్టింది. ఇది ఎప్పుడు 1994లో. అయితే ఆ దరఖాస్తు అలా పెండింగ్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, 1995లో చంద్రబాబు గారు అప్పుడు సీఎం అయ్యాను కదా, కొత్తగా సీఎం అవగానే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థకి ఇవ్వటం కాదు, నాకు బాగా తెలిసిన, నాకు బాగా అనుకూలంగా నేను అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చే దానిలో నాకు బాగా సహకరించినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుని అప్పుడు పాపం 500 కిలోవాట్ల సామర్థ్యం 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకి చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఈ పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. దాని మీద పాపం ఇచ్చిపుచ్చుకునే ధోరణి, అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అంటారే తినుకో అని, ఆ పద్ధతుల్లో ఆయన అధికారంలోకి తీసుకురావడానికి, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి పాపం రాధాకృష్ణ గారు బాగా ప్రయత్నం చేశారు. కాబట్టి నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి మా రాధాకృష్ణకి ఈ సహాయం చేయాలి, దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఈ పవర్ ప్లాంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు దీనికి అనుమతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. దాంతోపాటు మళ్ళా ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1520 క్యూసిక్లు వినియోగిస్తూ ఒక కేంద్రం నుంచి 700 కిలోవాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా 1919 ఫిబ్రవరి 15 కూడా మరొక అనుమతిని ఆయన జారీ చేశాడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఈ 70,000 క్యూసిక్లు వరద అయితే వచ్చిందో, ఈ వరద నుంచి విజయవాడని రక్షించాలనేటువంటి తలంపుతో 241 కోట్ల రూపాయలు ఆయన దీన్ని కేటాయించారో, ఆ కేటాయించినప్పుడు ఈ డైవర్షన్ కెనాల్ని చేయాలి అంటే ముందు ఈ నిర్మాణాన్ని, ఈ పవర్ ప్లాంట్ని తొలగించందే సాధ్యపడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని
రద్దు చేశారు. ఇప్పుడు 2009 ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ ఎన్ఓసిని క్యాన్సిల్ చేశారు. అంటే ఇక పని ప్రారంభించే కార్యక్రమంలోకి ప్రభుత్వం వెళ్ళాలి అనే ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేస్తే తప్ప, దాన్ని తొలగిస్తే తప్ప ది డైవర్షన్ కెనాల్ని మనం చేయలేము. అది టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బంది. అది ప్రాక్టికల్గా ఏంటో అక్కడ నాకు పూర్తిగా కూడా తెలియదు. దాన్ని తొలగించడానికి ఎన్ఓసి దాన్ని ఇచ్చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చారు. కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కిరణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు భాయి దోస్తులు, అప్పుడు మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈ డైరెక్షను ఆయన యాక్షను చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ఓసిని మళ్ళా పునరుద్ధరించి మళ్ళా ఆయనకి కట్టుకోమని, ఆయన కంటిన్యూ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు 2014లో. వచ్చిన తర్వాత మళ్ళా దీని అంతా రివిజన్ చేయాలి, ఈ డైవర్షన్ ఛానల్ని అని రివైజ్ చేసి దానికి మళ్ళా 441 కోట్లు 450 కోట్లు మళ్ళా శాంక్షన్ చేశారు. కానీ ఇప్పుడు 2014 అధికారంలోకి రాగానే దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేశాడు మహానుభావుడు. మంచిదే, కాదనడానికి వీల్లేదు. రాజశేఖర గారు ప్రారంభించింది, రాజశేఖర గారి టైంలో కాలేదు, ఆయన చనిపోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కాలేదు, రోషి గారి టైంలో కాలేదు. మళ్ళీ నేను అధికారంలోకి వచ్చాను కదా చెయ్యాలి అని 2014లో చేశారు. 2014 నుంచి ఎప్పుడు దాకా ఉన్నావు? 2019 దాకా ఉన్నావు కదా, ఏం చేసావు అంటున్నా. ఏం చేశారు మీరు? నేను ఘాటుగా మాట్లాడదలుచుకోవాలా. ఏం చేశారు మీరు? డైవర్షన్ కెనాల్కి ఏమైనా ఖర్చు పెట్టారా? దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేశారా? ఎందుకు చేయలేదు? రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉందనే, లేక ఏం ప్రమాదం వచ్చినా పర్వాలేదనే? ఇవాళ 2014లో మేము శాంక్షన్ ఇస్తే ఇంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయలేదంటారు. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? మీరు 5 సంవత్సరాలు ఉన్నారు, మేము 5 సంవత్సరాలు ఉన్నాం. అవునా? మీరు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ 450 చిల్లర కలిగినటువంటి డైవర్షన్ని మీ టైంలో, మీరు 5 సంవత్సరాలు ఉన్నటువంటి టైంలో మీకు ఎవరు అడ్డం వచ్చారు? వస్తే రాధాకృష్ణ తప్ప ఎవరిని అడ్డం వచ్చారా? మీరు అప్పుడు చేయకోకుండా ఇప్పుడు మా మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కారణం అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. కక్ష సాధింపు చర్యతో ఈ ధర్మమేనా అడుగుతా ఉన్నా. మీరు ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సహాయం చేద్దామనేటువంటి ఉద్దేశం తప్ప రెండోది ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మాట్లాడతాడు, నాకు భలే గుర్తొస్తుంది అప్పుడప్పుడు. ఎవరు తప్పు చేసినా వారెంతవారైనా వారిని శిక్షించటమే నా పని అన్నాడు. మొన్న కూడా అన్నాడు ఏదో సందర్భంలో. ఏమండి నాకు తెలియగలుగుతా, ఎంతవారైనా అంటే రామోజీరావు గారిని శిక్షించరా? రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడే, చట్ట వ్యతిరేకంగా నడుపుతున్నాడే. చట్ట వ్యతిరేకంగా నడపటమే కాదు, ఎంక్వైరీలో దొరికిపోయాడే, దొరికిపోతే కేసు పెట్టారే, కేసు పెడితే హైకోర్టులో అపీల్స్ ఉన్నాయే, అపీల్స్ మొత్తాన్ని విత్డ్రా చేసుకున్నారే మొన్నే. అంటే మా మీద అయితే కక్ష తీర్చుకోవడానికి రెడీ. కానీ రామోజీరావు గారు చట్ట వ్యతిరేకంగా చేసినా, లేదు రాధాకృష్ణ గారు చట్ట వ్యతిరేకంగా ఉన్నా వాడిని మాత్రం మీరు మీ వాళ్ళేనా, మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారనే. ఏమండి ఈ అన్యాయం? నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఇవాళ నేను 24 గంటలు కష్టపడుతున్నా. నువ్వు చేసిన తప్పిద నీ ఫేస్ ఒకసారి చూడండి. మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆయన తన నిర్వహణలో తను సక్రమంగా చెయ్యలేదుక ఇంతమంది చనిపోయారనేటువంటి ఒక భావనతో రోజు కనపడి దండం పెట్టుకుని తిరుగుతున్నాడు. తిరిగి బాగా తిరుగుతున్నాడండి, 74 సంవత్సరాల్లో కూడా ఆయన బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, పాపం మంచోడు అని అనుకుంటారని. నువ్వు చేసింది పాపం అంటున్నా. ఇవాళ ప్రతి ప్రాణానికి బలికి నువ్వే కారణం చంద్రబాబు నాయుడు గారు. నీ అసమర్థత, నీ కుషన్ మేనేజ్మెంట్ లేక నువ్వు చేసినటువంటి పని అని మనవి చేస్తున్నా. ఇవాళ కుషన్ మేనేజ్మెంట్ ఉంటే అసలు మీ ఇంటి మీదకి రావాల్సిన అవసరం లేదు, నీరు పక్కన వెళ్ళిపోయింది. ఇంకో చిత్రమైన విషయం, బోట్లు అడ్డం పడ్డాయంట. పెద్ద వర్షం వచ్చినప్పుడు తుక్కు తుషాడం అన్నీ వచ్చేస్తాయి. ఖాళీగా ఉన్న చెడిపోయిన బోట్లు ఎక్కడ ఉంటే అవి ఇచ్చిపడి ఉంటాయి. దీనికాల పుట్ట ఉందంట. జగన్మోహన్ రెడ్డి గారే పంపించారంట బోటుల్ని, దానికి అడ్డం పెట్టారంట. బోటు దానికి అడ్డం పెడితే ఏమైంది? నీళ్లు మునిగిద్దేనా? నీళ్ళు ఎట్టాగా మునిగిద్ది? బఫర్ జోన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మునగాల్సిందే. నీ ఇంట్లో ఉండటం తప్పు తప్ప నీ మునగటం ఎట్ట తప్పు అయితే అంటున్నా నేను. మునగటం తప్పు అవుతుందా? ఆ ఇంట్లో ఉండటం తప్పు. కానీ
దీన్ని సమర్థించుకుంటాడు. ఎట్లా సమర్థించుకుంటాడు నాకు అర్థం కాల. ఆయన సమర్థించుకున్న పేపర్లు బ్రహ్మాండంగా రాసేటటువంటి కార్యక్రమం, చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీంతో పాటు పాపం రామోజీరావు గారు రాస్తున్నాడు మొన్న ఏదో బుడమేరుని నది అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు రాశాడు. బుడమేరు నది అది కాదు కదా, వాగు. వాగు అంటే ఏంటి, నది అంటే ఏంటి, బుడమేరు అంటే ఏంటి, బుడము ఏరు, ఏరు అంటే ఏంటి, అది ఒక పెద్ద ఇష్యూ. గేట్లు ఎత్తారంటున్నాడు, గేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. బుడమేరు గేట్లు ఎక్కువ ఉన్నాయి, బుడమేరుకు లేకపోవచ్చు. అక్కడ దీనికి ఉన్న రెగ్యులేటరీ గేట్లు ఉన్నాయి, గేట్లు అనాలి, అట్లా ఏమనాలి, గేట్లు అనకూడదా, అది ఒక పెద్ద నేరమా, అవి గేట్లు అనకూడదంట, ఈ స్పిల్వే అనాలా. నేను తెలియకూడతా, నాగార్జున సార్ గేట్లు ఎత్తారంట, నాగార్జున సార్ స్పిల్వే, అది తప్పంట. రామోజీరావు గారి పేపర్లో రాస్తున్నారు వాళ్ళ అబ్బాయి. చాలా ఆశాస్పదంగా ఒక ముఖ్యమంత్రి గారు బుడమేరు గేట్లు ఎత్తారంటారు ఏంటి, వెలగనేరు గేట్లు ఎత్తా అనాలి కదా. బుడమేరు మీదే ఉంది కదా వెలగనేరు దగ్గర, దానికి దీనికి తేడా ఏమిటి, ఏమిటి మీ కక్షాదింపు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కూడా అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కూడా బాగోదు. చంద్రబాబు నాయుడు గారేమో కృష్ణానది ఒడ్డున ఏమి లేదు. ఒడ్డునంటే మీకు ఎంత చిత్రం ఏంటంటే వెళ్ళి కాళ్ళు కడుక్కోవచ్చు ఆయన బెడ్రూమ్లోంచి. ఆ బెడ్రూమ్ మునిగిపోయిందంట. నేను చెప్పలా, ఇది ఇంగ్లీష్ పేపర్లో రాశారు, తెలుగు పేపర్లో రాస్తే టాప్ తీసేవాళ్ళు. ఇంగ్లీష్ పేపర్లో రాశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సామాన్ అంతా పైకెత్తారంట. నీ కొంప మునిగింది, మునగదా, అందరి కొంపలాగా నా కొంప మునిగింది, అందరి కొంపలాగా నీ కొంప ఎట్లా మునిగిద్దండి. నువ్వు కృష్ణానది ఒడ్డున్నావు కాబట్టి మునిగింది, నా కొంప మునగలేదే, జగన్మోహన్ రెడ్డి గారి కొంప మునగలేదే, విజయవాడలో వాళ్ళ కొంప మునగడానికి నువ్వు కదా కారణం. ఈ కొంపలు మునగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత. ఈ విషయాన్ని గమనించుకోకుండా 24 గంటలు తిరిగి రోజు గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పి తాను చేసిన తప్పును రైట్ అనిపించుకోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఖండించాలి. బుద్ధి రావాలి చంద్రబాబు నాయుడు గారికి అని నేను కోరుకుంటున్నా. నాకు చాలా చిత్రం, అసలు ఎప్పుడైనా సరే నేను ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తాను అంటున్నాడు. హుదూద్ తుఫాన్ వచ్చినా కూడా నేను జనంలోనే ఉన్నాను అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రి గారు వేరే మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటున్నాడు, నేను జనంలోకి వెళ్తే జనం వచ్చేసి తొక్కేస్తారు, అధికారులందరూ నా చుట్టూ తిరుగుతారు, పనులు జరగవు, రిలీఫ్ వర్క్స్ జరగదు, అందువల్ల నేను వెళ్ళట్లేదు అన్నాడు. ఎస్ కరెక్ట్ అంట. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి ఆయన చుట్టూ నిలబడి సెల్యూట్లు కొట్టే పని చేస్తారు తప్ప కార్యక్రమాలు చెయ్యరు. ఇది వాస్తవం. ఈ వాస్తవం ఉప ముఖ్యమంత్రి గారికి తెలిసింది, కానీ ముఖ్యమంత్రి గారికి తెలియలే. ఎందుకంటే సీనియర్ కదా, విజన్ కలిగిన వాడు. ఆ విజన్ కలిగిన వాడికి తెలియదు. విజన్ లేని మా బోటి పామరుకి తెలుస్తూ ఉంటుంది అట్లా వెళ్ళకూడదు ఆయన అని. దిస్ ఇస్ డిబేటబుల్ సబ్జెక్ట్. ఏంటిది నాకు అర్థం కదా. 24 గంటలు నేను అక్కడికి వెళ్తాను, పడవ మీద తిరుగుతాను, ప్యాకెట్లు చూస్తాను, అమ్మాయిలు వాళ్ళందరినీ పలకరిస్తాను తల్లుల్లాగా, 24 గంటలు అక్కడే ఉంటాను, బోట్లో వెళ్తాను. ఇవాళ బుడమేరు బోట్లో వెళ్ళాడు, అది క్లిక్ అంతే. TV5, ABN రోజు వార్తలు, తెగ తిరుగుతున్నాడు. ఈ వయసులో తిరుగుతున్నటువంటి మహానుభావుడు, గొప్పవాడు, ఇంతమంది చనిపోవడానికి కారకుడు అని చెప్పేవాడు లేడు. ఈ షో వర్క్ కార్యక్రమాలు నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప మరొకటి కాదు అనేది నా అభియోగం. ఈ అభియోగంలో వాస్తవం ఉందో లేదో మీరు ఆలోచించమని మనవి చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన చెప్పాడు, నేను ఇప్పుడు 3వ తారీఖు సాయంత్రం అనుకుంటా ఆయన వచ్చింది. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళి విజయవాడలో పలకరించారు. ఆ తర్వాత అప్పుడు దాకా పాపం ఆయన కనిపించలేదు. నువ్వు ఎందుకు వెళ్ళలేదు, పరామర్శించలేదు, నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి లాగా విజిట్ చేయలేదు అనే విషయాలను నేను అడగదలుచుకోలేదు. తప్పు కూడా ఆయన చెప్పేశాడు దానికి సమాధానం. ఏమని, నేను వెళ్తే అనవసరంగా అధికారులందరూ నా చుట్టూ చేరతారు, రిలీఫ్ వర్క్స్ జరగవు అన్నాడు. ఇట్స్ రీజనబుల్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అది కాదు ఇక్కడ పాయింట్. అసలు ఇన్ని రోజులు మీరు అసలు స్పందించలేదే, మీరు చెప్పాలి కదా. ఇట్లా వర్షం వచ్చింది, వరద వచ్చింది, ఇంతమంది చనిపోయారు, విజయవాడ లాంటి పట్టణం మునిగిపోయింది, సోదరులారా జాగ్రత్తగా ఉండండి
లేదు నా అభిమానులారా మీరు వెళ్ళి పని చేయండి అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే మీరు అప్పుడు దాకా మీకు దృష్టిలో లేదు, మీ దృష్టిలో లేదు, చంద్రబాబు దృష్టిలో కూడా లేదు. చంద్రబాబుకి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి దృష్టి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో కూర్చున్న తర్వాత మీకు మేలుకు వచ్చింది, మీరు వచ్చారు. తప్పు అంటున్నా. నేను వేరేగా మిమ్మల్ని దూషించాలనేది కాదు. మీలాంటి వాళ్ళు రెస్పాన్స్ కావాలి, దాన్ని గుర్తించాలి. అదేమంటే మీరు వస్తే ఇరుచుకుపడతారు జనం, పోలీసు వస్తారు. మీరు ఇంతకు ముందు ఇరుచుకుపడతారు జనం అనుకున్నప్పుడు ఎప్పుడు ఆగలేదు సార్. మీరు వచ్చారు చాలా సందర్భాల్లో. మేము అపోజిషన్, మేము పవర్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా, అడ్డం వచ్చినా కూడా మీరు గట్టిగా అపోజిషన్ వైపు నుంచి గట్టిగా పనిచేశారు. మీరు శభాష్, నేను కాదంటలా. మీ వల్లే అధికారంలోకి వచ్చాడని చాలా మంది, చంద్రబాబు మీ వల్ల అధికారంలోకి వచ్చాడని కూడా చెప్తున్నారు. మీరు బాగా వచ్చారు, జనంలోకి వచ్చారు, తొక్కిసలాట వచ్చారు, పోలీసులు లేకపోతే వచ్చారు, చాలా గందరగోళం చేశారు. ఇవాళ మీరు రాలేదు, దానికి ఒక రీజన్ చెప్పారు. స్పందించకపోవడానికి రీజన్ చెప్పలేదు మీరు. అదేమంటే నన్ను విమర్శించే వాళ్ళు రాతో పాటు రండి అన్నారు. మేము మీతో పాటు ఎక్కడ వస్తామో రాలేము అనుకోండి, అది వేరే అంశం. దీనికి మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని మాత్రమే నేను కోరుతున్నాను, మరొకటి కాదని కూడా మనవి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఇదయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు. దిస్ వన్ ఫోటోగ్రాఫ్ విల్ టెల్ us how drones could elevate the suffering of flood victims by dropping the essential needs to their hands. We have to appreciate Honorable CM Nara Chandrababu Garu for finding innovative ways to help out people in distress. This is a lot to learn from you, sir. And better. అని మనం చేస్తున్నా. అవతల ఒక మహిళ డ్రోన్ నుంచి ప్యాకెట్ తీసుకుంటుంది, ఇది కల్పితం. దాన్ని ఏమన్నారు? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది. దీన్ని సర్క్యులేట్. చంద్రబాబు అంతా ఇంతే, ఆయన జీవితం అంతా ఇంతే. ఏదో విధంగా పవర్ కోసం చెయ్యని పనుల్ని చేసిన పనులుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడం. సరే, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిందంటే వాళ్ళు ఏదో ఆయన వల్ల లబ్ధి పొందుతున్నారు అనుకో. నీ వల్ల లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు. మీరెందుకు దీని గురించి శభాష్ అని రాశారు? నాకు అర్థం కాలేదు. రాస్తే రాశారు, తర్వాత ఉందేమోనని చూసాం, లేదు డిలీట్ అయిపోయింది అంటున్నారు. నిజమో కాదు మనకు తెలియదు, చూసుకోమని చెప్పారు. బహుశా ఆయనకే ఎవరో చెప్పుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంత పోడాల్సిన అవసరం లేదు, తీసుకోమని తీసేసుకున్నట్టున్నారు. సో నేను అనేది అంటే ఇది మాత్రం, ఇది కూడా మరి ఈ రెండోది కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చిందో నిజంగా వచ్చిందో నాకు తెలియదు. నిజంగానే అయి ఉంటుంది. ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇచ్చి ఈ రకంగా ప్రచారం చేసి మొన్న మీడియా సందర్భంలో కూడా ఆయన చూపించారు. ఇలా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద మాత్రమే తన పరిపాలన చేసే వ్యక్తి తప్ప నిజంగా హృదయం కరిగి ఎఫిషియన్సీతో పని చేసే వ్యక్తి కాదు అనేది నిర్వివాదాంశం. కాదు, ఇన్నిసార్లు చెప్పినా ఆయనకున్న పత్రికలు ఆయన ఏదో అద్భుతం అమోఘం అని, హుదూద్ తుఫాన్లో అద్భుతంగా చేశారు, గోదావరి పుష్కరాల్లో కూడా అద్భుతంగా చేశారు, దాని గురించి రాయరు. అప్పుడు ఎంతమంది చనిపోయింది? 32 మంది, 29 మంది చచ్చిపోయారు. అప్పుడు దాని అద్భుతం విజన్ అనరు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే నది ఒడ్డున నిర్మాణంలో నివసించడం ఆయన విజన్. నేను మనవి చేస్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాసే పత్రికలు అన్నీ లేవు, కానీ ఆ కట్టిన గోడ ఏంటండి? కృష్ణలంక మునక్కోకుండా ఇంత పెద్ద వరద వచ్చినా కృష్ణలంకలో ఒక్క ఇంటిలో కూడా వర్షం నీరు కానీ వరద నీరు కానీ వెళ్ళకోకుండా రక్షించింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాల్. అవునా కాదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కాదు, విలన్. ఈయన మాత్రం విజన్. ఇలా పత్రికలు రాస్తున్నాయి, దయచేసి నమ్మవద్దని. బుడమేరు వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అలసత్వం వలన ఇలా పెరిగిపోయిందని ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతున్న. టైం చాలా అవుతుందని అవని. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏదైతే బుడమేరు అంతా కూడా ఆక్యుపై అయిపోయింది, బుడమేరు న్యాచురల్ కోర్స్, ద బఫర్ జోన్ మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడైతే రెగ్యులేటరీ కట్టారో వరదలు పెద్దగా రాకపోవటమో లేకపోతే మరొకటోలో అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, బఫర్ జోన్లో ప్లాట్లు వేసుకున్న వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారు, ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు. వీటన్నిటినీ మీరు తొలగిస్తారంటే ఆయన కొద్దిగా అటు ఇటుగా ఏదో తొలగించాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడొద్దండి, చంద్రబాబుని కూర్చోబెట్టి మాట్లాడండి సార్ ప్లీజ్.
ఆయన బఫర్ జోన్లో ఉన్నాడు. ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ముందు ఆయన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ నిర్మాణాన్ని కూలగొట్టి శభాష్ అనిపించుకోండి, ఇవాళ రేవంత్ రెడ్డిని మీరు సపోర్ట్ చేస్తున్నారు, సంతోషం, బఫర్ జోన్లో ఉన్నాయన్నీ కూడా కొట్టేస్తున్నారని. మీరు చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి ఆ ఇల్లు ఖాళీ చేసి బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని స్టే నుంచి తప్పించి తొలగించే కార్యక్రమం చేస్తే శభాష్ అని ప్రజలు అంటారు. అంతే తప్ప తానేమో ఉండేది బఫర్ జోన్లో, వరద గురించి ఆయన మాట్లాడే నైతిక హక్కు లేదు అనే దాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అమరావతి మునిగిందో లేదో మరి సెక్రటరీ నుంచి వెళ్ళిపోమని అన్నారు. అవునా కదా నాకు తెలియదు. మునిగిందో లేదో ఆయనకి తెలియాలి. నా ఇల్లే మునగలేదన్నాడుగా మొన్న. ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన తర్వాత మునిగితే తప్పేంటి అన్నాడు. మునిగితే తప్పేమని మునిగిద్ది అంటే ఇంత వరద వస్తే మునిగిద్ది, నువ్వు క్వశ్చన్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతే మునిగిద్ది, ఎప్పుడైనా మునిగిద్ది. దట్ ఇస్ క్లియర్. అమరావతి జలమయమైంది, ఇది ఫ్యాక్ట్. మునిగిందా మునగలేదో అది వేరే విషయం. అమరావతి జలమయమైంది, అమరావతిలో కూడా పడవలు వెళ్ళాయని చెప్పారు. అయితే ఒకసారి చెక్ చేసుకొని మాకేం అభ్యంతరం లేదు. అమరావతి నేను ఒక మాట చెబుతున్నా, ఇవాళ 15/1 ఈ వరద కొన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్పిందని మనం చేస్తున్నాం. ప్రకృతి కొన్ని లెసన్స్ నేర్పుతుంది. ఆ లెసన్స్ పాటించకపోతే మన కర్మ అవుతుంది. ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు జిల్లాలకు ఈ వరద ఒక లెసన్ ఇచ్చింది. భగవంతుడు ఇచ్చిన లెటర్గా ప్రకృతి. ఒకటి ఏమిటంటే కృష్ణానది బఫర్ జోన్లో ఇళ్ళు ఉండకూడదు అని, అదేవిధంగా బుడమేరు న్యాచురల్ కోర్సులో నిర్మించినటువంటి నిర్మాణాలకు ఎప్పుడైనా ప్రమాదం ఉంటుంది అని ఆయన అంటాడు. ఆయన ఎవరు, ఇరిగేషన్ మంత్రి గారు. మరి ఆయన పాపం ఆయన ఇరిగేషన్ మంత్రి కానీ పాపం ఆయనకి ఏం అవకాశం ఉన్నట్లేదు. ఈ బఫర్ జోన్ గురించి వీటి గురించి ఆయన స్టడీ చేశాడో లేదు తెలియదు. ఈ క్వశ్చన్ల గురించి ఆయన స్టడీ చేశాడో తెలియదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నాడు. అదేమంటే గండు పోర్చడానికి మా ఇరిగేషన్ మంత్రిను కాపలాగానేమో మా లోకేష్ని పంపించాను అంటున్నాడు. గండు పోర్చడానికి అంట, గండు పడిపోయినట్టు పోర్చడానికి పంపిస్తున్నారంట. ఏంటి నాకు అర్థం కాలేదు. క్వశ్చన్ మేనేజ్మెంట్ చేస్తే ఈ గండు పడవలసిన అవసరం లేదు కదా. ఆ రివర్లో లెవెల్స్ మేనేజ్మెంట్ చేయలేకపోయేటువంటి పరిస్థితులకు ఎందుకు వచ్చారు మీరు? అది దాన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు దీన్ని ఆలోచించాలని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి నేను చెప్పిన లెసన్స్ ఏంటంటే, ఇంకోటి అమరావతి లోతట్టు ప్రాంతం. ఇది ఎప్పుడో చెప్పారు ఎవరో, మేమంటే మా మీద కోపడతారు. అమరావతి మీద రాంబాబు గారు వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం, వాళ్ళు కడుపు పంట. కట్టుకోండి అయ్యా, అమరావతి అక్కడే కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. 15,000 కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉంటుంది, కట్టుకోండి. ముందు బుడమేరు సంగతి చేల్చండి. ఉన్న మహాపట్టణం నువ్వు కట్టే అమరావతి కన్నా కూడా విజయవాడ మహాపట్టణం కాదా? ఆ విజయవాడ మునిగిపోకోకుండా నువ్వు బుడమేరుకు సంబంధించినటువంటి అంశాల మీద 15,000 కోట్లు తీసుకొస్తావో 10,000 కోట్లు తీసుకొస్తావో ముందు ఆ నిర్మాణాలు చేపట్టండి. వాటి లేకుండా మేము నిర్మిస్తామంటే అది మునిగిపోతే మళ్ళీ రేపు నాకు తెలియకడుగుతా. విజయవాడే మునిగిపోయింది, ఎత్తులో ఉన్నది, రేపు అది మునిగిపోతే ఏంటిది? ఇప్పటికే నీరు వస్తున్నాయి, అదేదో చెప్తున్నారు. మరి ఎన్నో అడుగుల లోపలికి వెళ్తే కానీ పునాది తగ్గలేదంట, అక్కడ నిర్మాణాలు కట్టుకునే పరిస్థితి లేదంట. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారో, కూటమి విజయం సాధించిందో, హైదరాబాద్లో ఉన్న మన రియల్ ఎస్టేట్ పీపుల్ అందరూ వచ్చి అమరావతి మీద పడ్డా, పెరిగిపోతాయని వారం రోజులు వెళ్ళిపోయారు. పెరిగేది లేదు, పెట్టేది లేదు, ఇక లాభం లేదు, ఇదేం పెరగట్లేదు, ఇక నిర్మాణాలు చేయడానికి కుదరదు అని వాళ్ళు వెళ్ళిపోయింది. మా నిజమా కదా చెప్పండి? ఇది నేను అభూత కల్పన చేస్తున్నానా? లోతట్టు ప్రాంతం ఎప్పుడు వచ్చినా మునుగుతుంది. మీరు సెక్రటరీకి సెలవు ఇచ్చారు, హైకోర్టులో కూడా నీళ్లు వచ్చినాయి అన్నారు. ఇవన్నీ జరిగినటువంటి విషయాలు. దీన్ని మసిపూసి మారేడుగా చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఏదేదో వటారించే కార్యక్రమం, బుఖాయించే కార్యక్రమం. నా ఇల్లు ఎక్కడ మునిగింది అన్నాడు. మళ్ళీ ఇంగ్లీష్ పేపర్ రాగానే మునిగితే తప్పేంటి అన్నాడు. అందరిలాగా నా ఇల్లు మునిగింది తప్పేంటి అని అంటున్నాడు. ఏం చెప్పాలి దీనికి? నాకు అర్థం కాలేదు. సో చంద్రబాబు నాయుడు గారు మేధావే, విజనరే, నేను కాదన్ను. ఆయన మేధావితనం ఏంటంటే అబద్ధాన్ని కూడా నిజంగా చూపించే మేధావితనం. విజన్ ఏంటంటే రామోజీరావు గారిని, అదేవిధంగా రాధాకృష్ణని కాపాడుకోవడం కోసం ఏ పనైనా చేసే విజన్ కలిగినటువంటి వ్యక్తి. అది కూడా ప్రజలు నిదానంగా గమనిస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అర్థమైంది, ఎందుకు చేసామరా బాబు,
మాట్లాడుతున్నటువంటి మాటలు వాట్సాప్ పోస్టింగ్లు మనం చూస్తున్నాం. రాబోయే కాలం మరింత ఉధృతంగా పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే నేను మర్చిపోయి అది కూడా ఏందే సమాధి చేసేది నాకు అర్థం కాల. పొలిటికల్ విమర్శ చేస్తే ఆయన సమాధి చేసేస్తాడు మమ్మల్ని అందరినీ కూడా. ఏంటి నాకు అర్థం కాల. ఏంటి సమాధి చేసేది? మీరు ఎవరిని సమాధి చేస్తారు? ఇదేనా నువ్వు రవిడివా? జగన్మోహన్ రెడ్డి గారు విలను, దుర్మార్గుడు, క్రిమినల్ అంటున్నావు. నీకన్నా వైట్ కాలర్ క్రిమినల్ ఎవరున్నారు చెప్పు? నువ్వు వైట్ కాలర్ క్రిమినల్ని కాపాడేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు తప్ప అందరినీ అమరావతి సమాధి చెయ్యాలి, అమరావతిలోనే మునిగిపోయిందన్న ప్రతిపక్ష నేత విష ప్రచారం సీఎం చంద్రబాబు. నీళ్లు మునిగిందంటే నీ ఇంట్లో పాతేస్తావు మమ్మల్ని చెప్పు. నీళ్లు మునిగిందిగా, అమరావతి మునిగింది అన్నారు, అమరావతిలో నీళ్లు వచ్చినాయి అన్నారు. అంటే కరగట్ట తెగిరాలా? అక్కడున్న వాటర్ ఎటు పోలేక లోతట్టు ప్రాంతం లెవెల్స్ పెరిగాయి. ఇది ఫ్యాక్ట్. మునకటం అంటే కృష్ణానది తెగి మునకటం కాదు, లేదా మున్నేరు బాగో లేకపోతే ఇంకొక బాగో వచ్చి నీ మీద పట్టం కాదు. నీకు నీళ్లు వెళ్లే డ్రైన్ సిస్టమ్ సరిగా లేక లోతట్టు ప్రాంతం అవటం వల్ల మునిగిందని చెప్పారు. వాస్తవం పత్రికల్లో కూడా వచ్చింది. దానికి మమ్మల్ని పాతేస్తాం, సమాధి చేస్తామని చేయను. ఆయన సమాధి చేయి మమ్మల్ని, అక్కడే ఏం అభ్యంతరం ఏం లేదు. ఎవరు సమాధి చేస్తారు? ప్రజాస్వామ్య దేశంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సమాధుల గురించి వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి మీరు రావడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, నేను అనేది ఏంటంటే నేను అనేది ఏంటంటే నేను ఇక్కడ ఈ కాంటెస్ట్ లో చెప్పేది ఏంటంటే వర్షం విపరీతంగా రావడం వలన లోతట్టు ప్రాంతాలు మునుగుతాయి, అంతే కదా. హయ్యర్ లెవెల్లో ఉన్నాయి మునగవు. ఇది నువ్వు కడపలో వచ్చినా కూడా లోతట్టు ప్రాంతం ఏదైనా ఉందంటే గొయ్యల్లే ఉందనుకో, అక్కడ మునిగి తోడాలి. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే నా అవగాహన మేరకు మొన్న వచ్చిన పెద్ద వర్షం వలన అమరావతిలో నీళ్లు నిలిచినాయి అంటే అది లోతట్టు ప్రాంతం అని నా అభిప్రాయం. చాలా మంది మేధావుల అభిప్రాయం కూడా. మీకు నేను చెప్పటం కాదు, మేము అధికారంలో లేకముందు అమరావతి గురించి డిస్కషన్ జరిగేటప్పుడు చాలా మంది మేధావులు ఏమన్నారంటే, 2-3 మేధావులు, నాకు ఎవరో సరిగ్గా గుర్తులేదు, సబ్జెక్ట్ ది కరెక్షన్, అమరావతి ప్రాంతానికి గుంటూరు ప్రాంతానికి భూకంపాల ప్రమాదం ఉందని, మొత్తం ఈ అమరావతి ఏరియా అంతా కూడా లోతట్టు ప్రాంతం అని, నల్లరేగడ భూములని, ఇక్కడ పునాదులు దొరకవని, ఇది శ్రేయస్కరం కాదు అనేది కూడా ఉంది. దాన్ని బట్టి బేస్గా చెప్తున్నాను నేను. అది మునిగిందా మునగలేదు, లోతట్టు ప్రాంతం, నల్లరేగడ భూమి, అక్కడ నిర్మాణాలు, వాటర్ వస్తే పోయే ఫెసిలిటీస్, న్యాచురల్ ఫెసిలిటీస్ లేవు. గుంటూరులో ఇప్పుడు మునగదు, మీరు గుర్తుపెట్టి. వస్తే ఒక గంట సేపు నీళ్లు రోడ్ల మీద ఉంటాయి, తర్వాత ఫినిష్ అయిపోతాయి, మునిగి పడవలేసుకునే పరిస్థితి ఏముండదు. గుంటూరు ఇస్ హయ్యర్ లెవెల్. విజయవాడ కూడా అంతే, బుడ మీద తప్పుకుంటే. సో నేనేదంటే అది లోతట్టు ప్రాంతం. అబ్బాయి ఎన్ని కాదని మేము అమరావతిలో కడతా, కట్టుకోమని, ఇంకేముంది, ఆయనకు అధికారం ఇచ్చారు కదా 5 సంవత్సరాల పాటు, కట్టుకుంటే కట్టుకోమని ఎవరు కాదన్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అని చెప్తున్నాం. చాలా మంది చెప్పారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీ కూడా ఏం చెప్పింది? దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పింది కదా, నేను చెప్పింది కాదుగా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి కక్ష కట్టి చెప్పింది. అమరావతిలో మాకు ఏదో లాభం జరుగుతుందని మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, 3 రాజధానులు అన్నారు, ప్రజావేదిక కూల్చారు అన్యాయంగా, అది ఒక పెద్ద పాపం. అది కరెక్ట్ అని తేలుతుంది కదా. అప్పుడు ప్రజావేదిక కూల్చదు, మునిగేది కదా ప్రజావేదిక ఉంటే. మంత్రి సత్యనారాయణరాజు గారి పెద్ద బిల్డింగ్ మునిగిందా లేదా? ఆయన రోజు మునిగిద్దండి, వరద వస్తుందంటే ఎప్పుడు మునిగిద్ది. ఒకసారి మునిగితే అర్ధరాత్రిగా మునిగిపోతే ఏమైపోవాలి? అసలు ఇంకోటి కూడా బఫర్ జోన్లో మళ్ళీ మాకు క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. కృష్ణానదికి కరగట్టుకు మధ్యనున్న భాగం బఫర్ జోన్, ఫ్లడ్ ఏరియా. బఫర్ జోన్లో పట్టాలు ఇస్తారు. దేనికి ఇస్తారు పట్టాలు? కేవలం అగ్రికల్చర్ చేసుకోవడం కోసం పట్టాలు ఇస్తారు తప్ప మాకు పట్టా ఉంది ఇల్లు కడతామంటే ఒప్పుకోరు. ఈవెన్ బఫర్ జోన్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. బఫర్ జోన్ అంటే ఆ నది కదా, ఆ చెరువు, పెద్ద చెరువు, అక్కడ నదులు లేవు కదా, చెరువులు ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువులు. ఆ చెరువులు బాగా వరదొస్తే ఏ లెవెల్కి వెళ్తాయో ఊహించి అంతవరకు బఫర్ జోన్ అన్నారు. ఆ బఫర్ జోన్ తర్వాత నువ్వేమైనా చేసుకో,
ఆ బఫర్ జోన్లో ఎప్పుడు ఖాళీ కట్టి పెట్టాలంటే పంటలు వేసుకో, పంట పోతే పెద్ద ప్రాబ్లం లేదు కదా, ఒరేసుకున్నావు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ వేరే నువ్వు ఇల్లు కట్టుకుంటే ప్రాణాలు పోతాయి కదా. అలాంటి బఫర్ జోన్లోనే కదా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, విజన్ కలిగినటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, భారతదేశంలోనే చాలా మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నివసిస్తుంది ఆ బఫర్ జోన్లో, నది ఒడ్డున. ఇదేం అన్యాయం, తప్ప? అట్లాగే అంటారు మీరు. ఇది న్యాయం అని చెప్పమని ఎవరు, నాకు అభ్యంతరం, మైక్ ముందుకు వచ్చి ఉంటే తప్పేంటని అడగమనండి. Sir, we will see. Just I heard about the central government team is visiting now. What they can say, we will see. Government has to submit. We have lost so and so things, so we have give grant some amount. First of all, Chandrababu Naidu has to ask. The government has to ask. Then we will say we are expecting more money to the loss. We are expecting more money from the central government. What Mr. Pawan Kalyan said yesterday, that central government is very generic about the state. Mr. Modi is very generic about the state. We'll see how generic he is. Generic means not 2 drops cash here. That's all.